తెలంగాణలో సెప్టెంబర్ 17న రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరగకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరిపించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మజ్లీద్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ప్రభుత్వ ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ 20 ఏళ్లుగా పోరాటం చేస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదన్నారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగరవేస్తే గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన రోజు. భారతదేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చిన ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగిరింది. సెప్టెంబర్ 17, 1948 13 నెలలు ప్రాంతానికి ఆలస్యంగా వచ్చింది స్వాతంత్రం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో అన్ని సంస్థల వార్షికోత్సవాలు ఉంటాయి, వ్యక్తుల జన్మదినోత్సవాలు ఉంటాయి. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, నిజాం యొక్క రజాకారుల అకృత్యాల నుంచి బయటపడ్డ రోజు, ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చిన రోజును మనము ప్రభుత్వ పరంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి లేదు.